మొత్తగా విశాఖలో వినాయక మండపంపై గోడ కూలింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి గోడ నానిపోయింది. నీకల్లుపాకల రోడ్డులో గోడ కూలిన ప్రాంతాన్ని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి పరిశీలించింది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సంబంధించినటువంటి గోడ వినాయక మండపాల మీద కూలిపోయింది. మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం పెద్ద గోడ ఇదంతా కూడా ఇంచుమించుగా పోలీస్ బ్యారక్స్ అంటే పోలీసులకు సంబంధించినటువంటి మోటార్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ విఐపికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. దీనికి సంబంధించినటువంటి గోడ ఎప్పుడో ఇంచుమించుగా ఎన్నో సంవత్సరాల క్రితం దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి ఈ గోడ ఇప్పుడు మొత్తం మట్టి నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. నానిపోవడంతో ఒక్కసారిగా గోడ మొత్తం అంతా కూడా వినాయక మండపాలు రోడ్డుకు ఆనుకుని వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ మండపాల మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సమయంలో ఎందుకంటే నిన్న వినాయక చవితి మొదటి రోజు కావడం ఆ రాత్రి సమయంలో కొంతమంది యువకులు కూడా మండపాల్లో నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిద్రిస్తున్నటువంటి సమయంలో కూడా ఈ వినాయక మండపాలకు సంబంధించి దాదాపుగా 4 వ్యక్తులకి స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. కొంత చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. దీంతో వాళ్ళని ప్రస్తుతం అయితే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా ఈ వినాయక మండపాలను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళతో పాటు పోలీసు సిబ్బంది కూడా, ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గోడ కూలిపోయినటువంటి నేపథ్యంలో పోలీసు సిబ్బంది కూడా మొత్తం ఈ సహాయ చర్యల్లో అంటే ఈ గోడను తొలగించి మొత్తం క్లియర్ చేసే పనిలో నిమగ్నమైనటువంటిది అయితే చూడొచ్చు. కానీ ఎవరు ఊహించుండరు ఈ మొత్తం అంటే గోడ కూలడం అంటే ఇంచుమించుగా 50 నుంచి 60 అడుగులు పొడవు మొత్తం గోడంతా కూడా ఒక్కసారిగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎక్కడన్నా ఒక మూలన కనుక గోడ కూలినటువంటి పరిస్థితి ఉంటే మిగతాది కూలే సమయానికి ఒక్కొక్కరిగా తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్నటువంటి పై గోడ కొత్తది అయినా కానీ దానికి ఉన్నటువంటి బేస్మెంట్ అనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టినటువంటి గోడ. దీంతో మొత్తం కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు నానిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కానీ కురుస్తున్నటువంటి వర్షాలకు ఎక్కడా కూడా ముఖ్యంగా చూస్తే అంటే భారీ వర్షాలు కురవకుండా నిత్యం వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మట్టి అంతా కూడా నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గోడలన్నీ కూడా కూలిపోయినటువంటి ఇదైతే మనం చూడొచ్చు. కరెంటు పోల్స్ మీద ఆ గోడ ఒక్కసారిగా ఒరిగిపోయినటువంటి నేపథ్యంలో అటు ఏపీడీసీఎల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం దీన్ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పవర్ని నిలుపుదల చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి దేవుని విగ్రహాలు, డెకరేట్ చేసినటువంటి విగ్రహాలు అన్నింటినీ కూడా స్థానికులు మొత్తం అన్నింటినీ వీటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా 50 అడుగుల వరకు పొడవునున్నటువంటి ఒకసారి ఈ గోడ పొడవునంతా కూడా మనం లాంగ్గా చూస్తే మొత్తం అంతా కూడా ఈ వర్షానికి నానిపోయి కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎవరు అంటే కేవలం ఒక మండపంలో 4 ఉన్నారు కాబట్టి ఆ 4 స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎక్కువ మంది కనుక దీనిలో ఉండి ఆ ఖాళీ ప్లేస్లో ఈ మొత్తం అంతా కూడా పడి ఉంటే కనుక ఖచ్చితంగా మృతి చెందే అవకాశం అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఒక్కొక్క విగ్రహాన్ని వీళ్ళు ఈ శిథిలాల్లో నుంచి తొలగించి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గర అయితే పెడుతున్నటువంటిది చూడొచ్చు. మొత్తం ఇంత మండపానికి సంబంధించినటువంటిది ఇంత భారీగా ఇంచుమించుగా ఇక్కడే 2 మండపాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 మండపాల మీద మొత్తం ఈ గోడ అయితే కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అంటే ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ కూడా మనం చూస్తున్నాం ఏపీడీసీఎల్కి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ స్తంభాల మీద పడినటువంటి గోడ శిథిలాలని తొలగిస్తున్నటువంటి వాటిని కూడా చూడొచ్చు. ఒక విధంగా ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇంచుమించుగా 10 అడుగుల హైట్ ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా మండపాల మీద పడిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ గోడంతా కూడా కూలిపోయి శిథిలాలు అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది బహుశా ఎవరు ఊహించుంటారు ఈ స్థాయిలో ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని మనం చూస్తున్నాం కదా. అక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాలని వాటికి సంబంధించినటువంటి ప్రతిమలను చిన్న పెద్ద విగ్రహాలు అన్నింటినీ కూడా మనమైతే అక్కడ స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక చేసేది లేక, ఎందుకంటే నిమజ్జనం చేయడానికి మొదటి రోజు నిమజ్జనం చేస్తారు, ఇంచుమించుగా 5వ రోజు కానీ
9వ రోజు కానీ నిమగ్నాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ నిమగ్నం చేయడానికి మొదటి రోజు అయినటువంటి నేపథ్యంలో పందిర్లన్నీ కూడా ఇక్కడే ఉంచినటువంటిది మనమైతే చూడొచ్చు. సో దీంతో ఈ గోడ మొత్తం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ బ్యారక్స్కి సంబంధించినటువంటి భారీ కావడంతో పోలీసు యంత్రాంగం మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి వీళ్ళైతే దీన్ని క్లియర్ చేసే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ గోడ కూలినటువంటి దానికి మొత్తం కింద వరకు కూడా ఎక్కడ గ్రౌండ్ నుంచి లెవెల్ మొత్తం అంతా కూడా కూలిపోయినటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఒకసారి ఇంకా నేను దీన్ని కొంచెం పరిశీలనగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే కేవలం ఇది వర్షాలకు నానిపోయి మట్టి అంతా కూడా చూస్తున్నాం కదా, ఈ మట్టి అంతా కూడా వర్షాలకు నానిపోవడం వల్ల కింద నుంచి పునాదుల దగ్గర నుంచి కూడా మొత్తం ఆ గోడ కూలినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్, ఐరన్కి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేయడంతో అక్కడ వరకు వెళ్ళినటువంటి గోడ కూలడం అనేది అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే మొత్తం అంతా కూడా కూలిపోయేది. ఇక్కడ మండపాల మీద ఇంత పెద్ద పెద్ద ప్రహరీ గోడకు సంబంధించినటువంటి బండరాళ్ళుగా ఉన్నటువంటి ఒక్కొక్కటి మండపాల మీద పడిపోయినటువంటి నేపథ్యంలో ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు ఇంచుమించుగా. కాకపోతే ఈ మండపం కూలినటువంటి సమయంలో కేవలం 2 మండపాలకు సంబంధించి 4 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఆ 4 వ్యక్తులకి స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇంత పెద్ద గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే సహజంగా చూస్తే అటు పోలీస్ బ్యారక్స్కి సంబంధించి మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఇన్సైడ్ ఈ గోడకి పటిష్టంగా వీళ్ళు మొత్తం ప్లాస్టింగ్ చేయించి రంగులన్నీ వేయించారు. కానీ ఇటువైపు చూస్తే మాత్రం మరొక వైపు దీనికి ఏదీ లేనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భూమి లోపల వరకు కూడా మట్టి నానిపోయి నీళ్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకు కూలిపోయినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని ప్రతిమలు ఈ విగ్రహాలను కూడా మనమైతే చూడొచ్చు. చివరికి నిత్య పూజలు అందుకుంటున్నటువంటి వినాయకుడు, ఆ వినాయకుడికి సంబంధించినటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా తీసుకుని వచ్చి ప్రస్తుతం ఆ పూజలను పక్కన పెట్టి వాటన్నింటినీ వీళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటిది అయితే మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే ఒక పెద్ద ప్రమాదం నుంచి నిజంగా భగవంతుడు వీళ్ళందరినీ కూడా పండగ మరుసటి రోజు కాపాడాడనే చెప్పాలి. ఇంత ప్రమాదం జరుగుతుంది కానీ బహుశా వీళ్ళు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఒక్కొక్క విగ్రహానికి సంబంధించి కూడా వీటన్నింటినీ ఇక్కడ మనము ఇంకోటి కూడా చూద్దాం. అంటే రోడ్డు పైన ఆటోని వీళ్ళు నిలుపుదల చేసి ఉంచినటువంటి నేపథ్యంలో ఆటో నిలుపుదల చేయడమే ఈ చేయడంతో మండపం కూలిపోయినా కూడా ఎక్కువ మంది మీద పడకుండా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు వచ్చి ఆటో మీద పడినటువంటి నేపథ్యంలో ఎవరు అంటే తీవ్రంగా గాయపడడానికి కానీ లేకపోతే చనిపోవడానికి కానీ ఇబ్బంది లేకుండా కొంతవరకు ఆటో కూడా కాసిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం అంతా కలిసి దీన్నైతే మొత్తం తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఏ సమయంలో కూలింది ఏమైనా తెలుసా? అసలు 12 ఆ టైంలో మొత్తం అంటే అప్పుడు దీనిలో ఎవరైనా ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా? అప్పుడు కుర్రోళ్ళు పడుకోనందుకు వచ్చారండి. పందిరిలో పడుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పందిరి వేసినా పందిరిలో పడుకుంటారు. ఎందుకంటే కాపలా ఒకసారి డిబ్బి పోయింది అనమాట. అప్పుడు కానీ కాపలా కాసి పడుకుంటున్నాం. ఆ టైంలో పడిపోయింది. ఎంతమంది ఉన్నారండి అప్పుడు? ఎంతమంది గాయాలు అయ్యాయి? 3 దెబ్బలు తగిలండి. 4 దెబ్బలు తగిలండి. ఒక కుర్రోడికి చిన్న దెబ్బలు తగిలి. ఒక అబ్బాయికి పైన హెడ్ దగ్గర గిసుకున్నది. వాళ్ళు ఇప్పుడు కేజెస్ నైట్ ట్రీట్మెంట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. నైట్ 12కి అయ్యింది సార్. అంటే నైట్ అక్కడ ఒకళ్ళు చనిపోయారు. దానివల్ల మేము పందిరి కూడా బేగా క్లోజ్ చేయబట్టి కొంచెం అంత ప్రాణ నష్టం అది ఏం జరగలేదు. లేకపోతే చాలా ప్రాణ నష్టం అన్నీ జరగవలసింది. కూలిన వెంటనే అంటే దాని కింద వాళ్ళు ఉండిపోయారా రాత్రి సమయం? పడుకొని ఉన్నారు సార్. వాళ్ళు పడుకొని ఉన్నారు. 12 అయింది. వాళ్ళు వీడియోస్ అవి చూస్తారు. వెంటనే పందిరి అలాగా స్లోగా పడిపోతుంటే వాళ్ళు హ్యాండ్ ఇలా పెట్టేశారు కదా, 3కి హ్యాండ్ విరిగిపోవడం కూడా అయ్యింది. ఒక అబ్బాయికి ఇక్కడ కటింగ్ అయిపోయింది. ఆ అబ్బాయికి కూడా ఇక్కడ హార్ట్లో పెయిన్ వస్తుంటే ఇప్పుడు తీసుకెళ్లారు వచ్చి. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదమే సంభవించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి యువకులు
వినాయకుడి మండపాలను ఏర్పాటు చేసినటువంటి యువకులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అంటే పోలీస్ బ్యారక్స్ సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మొత్తం అందరూ కూడా ప్రస్తుతం సహాయ చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అర్ధరాత్రి సమయంలో అప్పటికి కొంతవరకు మేల్కొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గోడ కొంచెంగా కూలిపోతున్నటువంటి సమయంలో వాళ్ళ చేతులు అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ చాలా పెద్ద గోడ కావడం, దాదాపుగా 50 నుంచి 60 అడుగులు గోడ ఉన్నటువంటి నేపథ్యంలో కంటిన్యూగా కూలిపోతే వచ్చింది. అది వినాయక మండపాల మీద లోపల పడుకున్నటువంటి వాళ్ళ మీద కూలిపోయినటువంటి నేపథ్యంలో నలుగురికి గాయాలయ్యాయి. వాళ్ళని ప్రస్తుతం కేజీహెచ్కి తరలించారని చెప్తున్నారు పోలీసులు. అదేవిధంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసినటువంటి స్థానిక యువత మొత్తం అందరూ కూడా ఈ శిథిలాలను తొలగించే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.